ఆకాశవాణి 2021 ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 8వ భాగం. గతిశక్తి, మౌలిక సదుపాయాలకు చోదక శక్తి. వినండి. వివిధ రంగాల్లో చోటు చేసుకున్న ముఖ్య ఘటనల్ని విశ్లేషించుకుని ఏ రంగంలో ఎంత ముందుకెళ్లాం, ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు, వాటి పరిణామాలేంటి అని మన ఈ 2021 ఒక అవలోకన ధారావాహికలో సమీక్షించుకుంటున్నాం. ఇంతవరకు ఆర్థిక, ఆరోగ్య, విద్య, వ్యవసాయం లాంటి పలు రంగాల్లో జరిగిన ముఖ్య పరిణామాల్ని విశ్లేషించుకున్నాం. ఈనాటి 8వ భాగంలో మౌలిక సదుపాయాల రంగంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాల్ని, చేపట్టిన ప్రాజెక్టులను అవలోకిద్దాం. ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు నిర్దేశించే కీలక సూచీలలో ఒకటైన మౌలిక సదుపాయాల రంగం వృద్ధి రంగాలను నడిపే బలమైన చోదక శక్తిగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రోడ్డు, రైలు, వాయు, జలమార్గాలు, రేవులు, ఇంధనం లాంటి పలు అంశాల్లో జరిగిన పురోగతిని పరిశీలిద్దాం. మల్టీమోడల్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి అక్టోబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపి ఇచ్చిందనే చెప్పాలి. ప్రధానమంత్రి ఈ ఏడాది పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీని ప్రారంభించారు. ఇది ముఖ్యంగా రైల్వేలు, రోడ్వేలతో సహా 16 మంత్రిత్వ శాఖల సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ప్రాజెక్టుల అమలు కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఆఖరు మైలు మౌలిక సదుపాయాల కనెక్టివిటీని సులభతరం చేసి ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించే ఉద్దేశంతో మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీకి వేగం కల్పించడమే ఈ పీఎం గతిశక్తి ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయం ప్రస్తావిస్తూ आत्मनिर्भर भारत के संकल्प के साथ हम अगले 25 वर्षों के भारत की बुनियाद रच रहे हैं. पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भारत के इसी आत्मबल को, आत्मविश्वास को आत्मनिर्भरता के संकल्प तक ले जाने वाला है. ये नेशनल मास्टर प्लान 21वीं सदी के भारत को गति शक्ति देगा. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 2,33,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపిని 7,400 ప్రాజెక్టులకు విస్తరించింది. కార్యక్రమాన్ని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా చెప్పారు. This is the first time in this country you have a national infrastructure pipeline which actually then makes the job of monitoring, linking with the developers and promoters all fairly well structured and easier. వచ్చే ఏడాదికి జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్, భారతమాల పరియోజన, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో మార్పులు, రహదారి నిర్మాణాలను పెంచడానికి అసెట్ మానిటైజేషన్ లాంటివి వేగవంతం చేయటం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో కొన్ని మాత్రమే. ఈ ఏడాది రహదారుల నిర్మాణం విషయానికి వస్తే అక్టోబర్ నాటికి 4,450 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ పూర్తయింది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక జాతీయ బ్యాంకును ఏర్పాటు చేసింది. అమృత్, స్మార్ట్ సిటీస్ మిషన్, ఇంకా అలాంటి పలు కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయి. పలు కొత్త పథకాలను, ప్రాజెక్టులను కూడా దీనికి అదనంగా చేర్చుతున్నారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్ ఖర్చుల్ని తగ్గించడం లాంటి అంశాల్లో వాణిజ్య శాఖ లాజిస్టిక్ విభాగం ఈ ఏడాది జూలైలో ఫ్రైట్ స్మార్ట్ సిటీస్ కోసం ఒక ప్రణాళికను రూపొందించింది. వచ్చే 10 ఏళ్లలో పట్టణ సరుకు రవాణా డిమాండ్ 140% పెరుగుతుందన్న అంచనాల మధ్య లాజిస్టిక్ ఖర్చును 50% మేర తగ్గించే ఉద్దేశంతో పలు చర్యలు కూడా తీసుకుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలోకి వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. मुझे विश्वास है कि आने वाले समय में जो न्यू इंडिया होगा, रोड इंफ्रास्ट्रक्चर तो बिल्कुल गारंटी के साथ मैं आपको बता रहा हूँ, कहीं यूएसए और यूरोपियन कंट्री के कम नहीं होगा. ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే బహుశా ప్రపంచంలోనే అతి పొడవైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన 1380 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ వల్ల ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుందని అంచనా. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి తోడ్పాటుగా
గత నెలలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ $250 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. 17 రాష్ట్రాలను కలుపుతూ 11 పారిశ్రామిక క్యాడర్లను నిర్మించడానికి $500 మిలియన్ మంజూరులో ఇది భాగం. పునరుత్పాదక శక్తి రంగంపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. 2016 ప్యారిస్లో, ఈ ఏడాది గ్లాస్గోలో జరిగిన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్లలో జరిగిన ఒప్పందాలు, అవగాహనల ప్రకారం మన దేశం బొగ్గు లాంటి శిలాజ ఇంధనాన్ని తగ్గించి స్వచ్ఛమైన, శుభ్రమైన, పునరుత్పాదక సాంకేతికతను పెంచుకోవాలి. దీని ప్రకారం ప్రభుత్వం ఈ అంశంపై మెరుగైన, చురుకైన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ దిశగా పలు సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. రాజస్థాన్లో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ 14,000 ఎకరాల్లో 10 మిలియన్ సోలార్ ప్యానెళ్లతో ఏర్పాటవుతోంది. వీటి నుంచి దాదాపు 2,245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఉత్పత్తి, వినియోగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తోంది. అలాంటి పరిణామాల్లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఎన్టీపీసీ అనుబంధ సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మొదటి గ్రీన్ టర్మ్ లోన్ ఒప్పందం కుదుర్చుకుంది. రాజస్థాన్లోని 470 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, గుజరాత్లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం 15 ఏళ్లలో తీర్చే ఈ $500 కోట్ల రుణాన్ని వినియోగిస్తారు. రవాణా వ్యవస్థలు, పట్టణ సౌకర్యాల్లాంటి అంశాల్లో ఏడాదిగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నీటిపారుదల, క్లీన్ ఎనర్జీ రంగాల్లో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో పట్టణాభివృద్ధి సదుపాయాలను కల్పించి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన క్లస్టర్లను రూపొందించడానికి 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 300 క్లస్టర్లలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మొదటి 2 స్థానాలు నిలిచాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బలపడుతున్న మౌలిక సదుపాయాల రంగం రాష్ట్రంలో వృద్ధికి చోదకంగా ఉంది. చాలా వరకు ఐటీ సేవల సంస్థలు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ పలు సంస్థలు రాష్ట్ర రాజధానిని దాటి ఇతర పట్టణాల్లో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వివిధ కంపెనీలు ఇప్పటికే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లను ప్రత్యామ్నాయ ఐటీ హబ్లుగా చూస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఐటీ ఎగుమతులు $1,50,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. గతంతో పోలిస్తే ఇది 22.98% ఎక్కువని క్రెడాయి సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ లాంటి నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వర్షాధారంపై ఆధారపడే భూముల విస్తీర్ణాన్ని తగ్గించాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 13 జిల్లాల్లో 18 లక్షలకు పైగా ఎకరాలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, వంతెనల నిర్మాణం లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాధాన్యత ఇస్తోంది. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. నగరంలో అర్బన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం పట్టణ సమస్యలపై జాతీయ, ప్రాంతీయ స్థాయి థింక్ ట్యాంక్ లా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 17,000కు పైగా మెగావాట్ల విద్యుత్తులో పునరుత్పాదక విద్యుత్ వనరులు 4,445 మెగావాట్లు, అంటే 25%. ఇది దేశంలోనే అత్యధికమైన. వచ్చే 4-5 ఏళ్లలో దీన్ని 7,000 మెగావాట్లకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైల్వే మంత్రిత్వ శాఖ తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లతో సహా ఆస్తులను మానిటైజ్ చేయాలని యోచిస్తోంది. సాగరమాల ప్రాజెక్టు 2035 నాటికి పూర్తయ్యేలా ఓడరేవుల్లో పెట్టుబడుల కోసం 574 ప్రాజెక్టులను మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లో నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2021 ముసాయిదాను విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోగ్య రంగంలో కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన ద్వారా 6 ఏళ్లలో 64,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రకటించారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన కింద ప్రాథమిక, సెకండరీ, టెర్షరీ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను, వాటి సామర్థ్యాలను వృద్ధి చేస్తారు. దీని ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ ను పటిష్టం చేస్తారు. 17,000 గ్రామీణ, 11,000 పట్టణ ఆరోగ్య కేంద్రాలు బలోపేతం అవుతాయని అంచనా. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు, 11 రాష్ట్రాల్లో 3,300కు పైగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఏర్పడతాయి. వీటితో పాటు 602 జిల్లాలు, 12 కేంద్ర సంస్థలలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లను ఏర్పాటు చేస్తారు.
దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో మౌలిక రంగ అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. మౌలిక సదుపాయాల రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు, నూతన చర్యల గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సోమశేఖర్ ఇలా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు 2021 యూనియన్ బడ్జెట్ లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 2.3 lakh crores అలొకేషన్ అనేది చేశారు వీళ్ళు. అయితే ఈ అలొకేషన్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వటమే కాకుండా కంటిన్యూ కూడా అవుతున్నాయి. ఈ కోవిడ్ వచ్చినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఒక స్లో డౌన్ మాత్రం ఎక్కువ కాలేదు. 10 to 15 kilometers per day రోడ్ వెడల్పు చేయటం అన్నా లేదా రోడ్ పెంచటం అన్నా అనే టార్గెట్ కొద్దిగా అటు ఇటు అయినా గానీ అది మళ్ళా మొమెంటం వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక 2-3 ఉదాహరణలు చెప్పాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఈ ముంబై టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్. మినిస్టర్ నితిన్ గడ్కరీ చాలా సార్లు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అయితే ముంబై అనేది మన ఆర్థిక క్యాపిటల్, అక్కడి నుంచి ఢిల్లీ మన పొలిటికల్ క్యాపిటల్ కి మామూలుగా 24 గంటలు అవుతుంది బై రోడ్. ఈ ప్రాజెక్ట్ 8 lanes to 12 lanes దాకా దాన్ని పెంచే ప్రాజెక్ట్ లో 12.5 అంటే 12.5 గంటల్లో మనం ముంబై టు ఢిల్లీ రీచ్ అవ్వచ్చు. దీనివల్ల బిజినెస్ యాక్టివిటీ మెరుగైపోయి అభివృద్ధికి దోహదం చేస్తుంది. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ ఎనర్జీ, ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎనర్జీలో సెక్యూర్ గా ఉంటే కంట్రీ చాలా విధంగా మనకి డెవలప్ అవుతుంది. ఇవి కూడా స్టార్ట్ చేశారు. అట్లాగే గతి శక్తి అనే ఇనిషియేటివ్, దాని వల్ల నెక్స్ట్ 4-5 years లో చాలా ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశారని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. వరల్డ్ బ్యాంక్, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఇంటర్నేషనల్ సంస్థలు లో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అనేది వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తారు. కాబట్టి భారతదేశం ఈ లోన్స్ తీసుకొని ఈ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. అది కాకుండా స్టేట్స్ కి కూడా ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఈజీ చేయడానికి పాలసీ చేంజెస్ చేశారు. అట్లాగే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ నియర్లీ 1 lakh crores కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి వాటర్ అందించాలని ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసింది. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఏడాది ఒక సపరేట్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది స్థాపించారు. ఇది చాలా ఫార్వర్డ్ లుకింగ్ మూవ్. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎకానమీ అంటే మన డెవలప్మెంట్ ప్రాసెస్ ని పుష్ చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్ వెహికల్ అని మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫోకస్ టు సోలార్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎకానమీ అండ్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ కి మనం ముందుకెళ్తున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిట్లలో ఈ విషయాలు స్పెషల్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి. తర్వాత ఈ డెవలప్మెంట్ కూడా ఒక పీపుల్ ఫ్రెండ్లీ గా మారే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అయితే దీంట్లో 1-2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే బిగ్గెస్ట్ సోలార్ పార్క్ అనేది రాజస్థాన్ లో ఆల్రెడీ సగం పని అయిపోయింది. దీంట్లో 2245 మెగావాట్ ఎనర్జీ విత్ 1 million సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్స్ పెట్టి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్, యాక్టివిటీ అండ్ గ్రోత్ అనేది ప్రామిసింగ్ గా ఉంది. ఇది మనం ఫాస్ట్ గా ముందుకు వెళ్తే నెక్స్ట్ 5 to 10 years లో చైనా లాగా ఇండియా కూడా ఒక సూపర్ పవర్ లాగా ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కృషి చేయడానికి బోత్ ఫండింగ్ అండ్ పాలసీ ఈ రెండిట్లో గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకురావాలి. ఈ డైరెక్షన్ లో మన గవర్నమెంట్ వెళ్తుంది. కోవిడ్ మహమ్మారి సంక్షోభంలోనూ మౌలిక సదుపాయాల రంగాన్ని పటిష్టం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం ఆర్థిక వృద్ధికి కొంత ఊతం ఇచ్చినట్లే భావించాలి. మన ఈ 2021 ఒక అవలోకన ధారావాహిక రేపటి 9వ భాగంలో మహిళా సాధికారత, శిశు సంక్షేమం గురించి అవలోకించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు 2021 ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 8వ భాగం గతిశక్తి, మౌలిక సదుపాయాలకు చోదక శక్తి విన్నారు. రచన విశ్లేషణ శ్రీ సోమశేఖర్ ములుగు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.